సిద్ధాంతాలు ప్రతి మనిషికి ఏవో కొన్ని తప్పకుండా ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సిద్ధాంత కేంద్రక దృక్పథం అనేటువంటి విషయాన్ని మనము ఈ రోజున చూద్దాం. స్టీఫెన్ ఆర్ కవి దీని గురించి ఏ రకమైనటువంటి భావాలు చెప్పాడో కూడా వాటిని మనము ఈ రోజున పరిశీలిద్దాం. ఇందులో మానవుని ప్రభావాన్ని నిర్ధారించే కొన్ని సహజమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయనేటువంటి మౌలిక భావన అనేటువంటిది మన యొక్క నైతికతకు పునాది వంటిది అని స్టీఫెన్ ఆర్ కవి మనకు తెలియజేయడం అనేటువంటిది జరుగుతున్నది. కనుక ప్రతి మనిషి ఏదో కొన్ని రకాలైనటువంటి సిద్ధాంతాల ఆధారంగా తమ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం లేదా ఆదర్శంగా తయారు చేసుకోవడం అనేటువంటిది చేస్తూ ఉండేటువంటి మాట నిజమైనటువంటిది. కాబట్టి మనం ఈ రకమైనటువంటి సిద్ధాంత నిబద్ధతకు ఏ రకంగా మనము ప్రవర్తించాలి, వీటిని ఏ రకంగా రూపొందించుకోవాలి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో వస్తుగత వాస్తవికత అనేటువంటిది మనకు చాలా ముఖ్యమైనటువంటిది. దాన్నే మనం ఆబ్జెక్టివ్ రియాలిటీగా చెబుతాం. అయితే ఆబ్జెక్టివ్ రియాలిటీ లోపల మానవునికి అభివృద్ధి, ఆనందం కలిగించేటువంటి సిద్ధాంతాలు ఉంటాయి అంటాడు స్టీఫెన్ ఆర్ కవి. ఈ సహజ ధర్మాలు ప్రతి సమాజం యొక్క నిర్మాణంలోనూ ప్రతి కుటుంబం యొక్క మూలంలోనూ చిరకాలంగా ఉండి వర్ధిల్లుతాయి అనేటువంటి విషయాన్ని మనము గుర్తించవలసినటువంటి అవసరము ఉన్నది. అలాగే సామాజిక చరిత్రను లోతుగా అర్థం చేసుకున్న వారికి ఈ సహజ ధర్మాలు సమాజంలో ఎప్పటికప్పుడు ప్రత్యక్షమవుతూ వచ్చాయో మనకు తెలుస్తూ ఉన్నది. అలాగే వీటి విలువను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని తమకు అన్వయించుకుంటున్నటువంటి సమాజము అనేటువంటిది ఎప్పటికీ చిరకాలంగా వెలిగి నిలుస్తుంది, లేనప్పుడు ఛిద్రమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈనాడు ప్రపంచంలో స్థిరపడి ఉన్నటువంటి అన్ని మతాలు, అన్ని నైతిక వ్యవస్థలకు, తత్వాలకు చెందినటువంటి ఈ సిద్ధాంతాలనే కవి ఇక్కడ పేర్కొనడం అనేటువంటిది జరిగింది. ఇవి మానవుల పరిస్థితికి, మనస్సాక్షికి, విచక్షణకి సంబంధించినటువంటివి. ఏ సమాజపు నీతి నియమాలకు, సాంప్రదాయాలకు చెందినప్పటికీ మానవులందరికీ ఉండేటువంటి ధర్మాలనే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అవి ఏమిటి అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. అందులో ముఖ్యమైనటువంటిది, కీలకమైనటువంటిది నిష్పాక్షికత, అన్బయాస్డ్ గా ఉండడం అనేటువంటిది. ఈ బయాస్ల గురించి, కాగ్నిటివ్ బయాసెస్ అనేటువంటివి మన లోపల మన యొక్క దృష్టికోణాన్ని ఎలా మారుస్తాయో నేను మీకు వేరే వీడియో లోపల దాన్ని పరిచయం చేసేటువంటి ప్రయత్నం అనేటువంటివి చేస్తాను. దాదాపుగా 50 కాగ్నిటివ్ బయాసెస్ మనిషి లోపల ఉన్నటువంటి మాట నిజము. దానివల్ల మనము కొన్ని రకాలైనటువంటి ఆ రకమైనటువంటి అద్దాల ద్వారానే మనము మన యొక్క జీవితాన్ని, మనకు జరుగుతున్నటువంటి సంఘటనలను, తర్వాత మనకు ముందుగా ఉన్నటువంటి ఆ సంఘటనలను, ప్రపంచాన్ని చూసేటువంటి అవకాశము ఉంటుంది. కనుక మనము ఆ కాగ్నిటివ్ బయాసెస్ కు లోను కాకుండా ఉండాలి అని అంటే నిష్పాక్షికతను పెంచుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. కనుక ఇది చాలా కీలకమైనటువంటి అంశము. కాబట్టి ఇది మనము పెంచుకోవాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇక రెండవ అంశం ఏమిటి అంటే నిజాయితీ. అంటే మనసు లోపల, తర్వాత బయటకు ఒకే రకంగా ఉండడము అనేటువంటిది, తర్వాత ఒకే ప్రవర్తనను రిపీటెడ్గా మంచి ప్రవర్తనను కొనసాగించడము అనేటువంటిది, తర్వాత మాటకు, ఆలోచనకు, తర్వాత మనం చేస్తున్నటువంటి చర్యలకు, ఇవన్నింటికి మన లోపల ఒకే రకమైనటువంటి సామరస్యత ఉండడాన్నే మనము నిజాయితీ అంటాం. కాబట్టి వీటి మధ్య ఎప్పుడైతే మనకు సంఘర్షణ అనేటువంటిది వచ్చిందో అప్పుడు మనం ఖచ్చితంగా మనము నిజాయితీ లోపించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక మనము ఇంతకుముందు కూడా నేను చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే మనము ఏమి చెబుతున్నాము, ఏమి చేస్తున్నాము అనేటువంటి దానికంటే కూడా మనము ఎలాంటి వారమో మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం అనేటువంటిది చూస్తూనే ఉంటుంది. కాబట్టి మీకు మీరుగా ఎలా ఉంటారో అలా న్యాచురల్గా బిహేవ్ చేయవలసినటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి తెచ్చిపెట్టుకున్నటువంటి మంచితనాలు, తెచ్చిపెట్టుకున్నటువంటి నైపుణ్యాలు, ఇవన్నీ కూడా ఎప్పుడో అప్పుడు మనకు ఇతరులకు తెలిసిపోయేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కనుక మనము తెచ్చిపెట్టుకుని మేకప్స్ వేసుకోవాల్సినటువంటి అవసరము లేదు. భౌతికంగానే కాదు, అది మానసికంగా కూడా. అందుకే మనసు మీద మనం ఏ రకమైనటువంటి మేకప్లు, తెరలు వేయకుండా మనం స్వచ్ఛంగా పిల్లల్లాగా మనము బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. దాన్నే మనము నిజాయితీ అంటున్నాం. ఇక మూడవ అంశం అనేటువంటిది రుజువర్తన. అంటే చక్కని ప్రవర్తన, సక్రమమైనటువంటి ప్రవర్తన అని అర్థం. అంటే
చక్కని ప్రవర్తన అంటే ఎదుటి వారికి మనకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి ప్రవర్తన అని చెప్పాలి. కాబట్టి ఈ రెండు ముఖ్యంగా నిజాయితీ తర్వాత రుజువర్తన అనేటువంటివి దీర్ఘకాలిక మానవ సంబంధాలను నెలకొల్పుకోవడానికి మనకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా పరస్పరం ఎదుటివారికి మన పట్ల పరస్పరమైనటువంటి నమ్మకాన్ని పెంచడానికి ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి నన్ను చాలా మంది అనేక వీడియోల లోపల కామెంట్స్ లోపల అడిగినటువంటి విషయం ఏమిటి అంటే మానవ సంబంధాలను పెంచుకోవడానికి సంబంధించినటువంటి వీడియోలను చేయండి అని. కాబట్టి ఖచ్చితంగా మన యొక్క మాటల్లో మన యొక్క ప్రవర్తనలో మనము ఉండడం లోపల మనము జీవించి ఉండడం లోపల నిజాయితీ రుజువర్తన అనేటువంటివి చాలా అవసరమైనటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. అంతేకాకుండా నేను మొట్టమొదటి చెప్పినటువంటి నిష్పాక్షికత ఇది చాలా కీలకమైనటువంటిది. ఇక 4వ అంశము మర్యాద అనేటువంటిది. కాబట్టి మనము అందరితో మానవులందరితో కూడా మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. అది మన యొక్క మనుగడను తర్వాత మన యొక్క గొప్పతనాన్ని మన గౌరవాన్ని పెంచేదిగా ఉంటుంది తప్ప ఒకరికి మర్యాద ఇవ్వడం వల్ల మన యొక్క పేరు ప్రఖ్యాతులు మనకున్నటువంటి అహం దెబ్బతినేటువంటి అవకాశం అనేటువంటిది లేదు. చాలా మంది మర్యాద ఇస్తే తాము తక్కువైపోతామేమో లేదా చిన్నగా అయిపోతామో అనేటువంటి ఒక రకమైనటువంటి బిడియం లేదా భయంలో ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కనుక మర్యాద అనేటువంటిది ఇచ్చి పుచ్చుకోవడం ద్వారానే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము గుర్తించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మర్యాద అంటే మనం సాగిలపడము కాదు, మనము మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడము ఎంత మాత్రం కాదు. చాలా మంది ఇక్కడ అక్కడ ఉన్నటువంటి సన్నని పొరను వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం వల్ల మర్యాద అంటే తమ యొక్క స్వంత వ్యక్తిత్వాన్ని చంపుకొని మిగతా వారికి అధికమైనటువంటి విలువ ఇవ్వడం అనేటువంటిది చేస్తూ ఉంటారు. మనం ఆ రకమైనటువంటి విషయాలను అనేకం గమనిస్తూ ఉంటాం. కాబట్టి అది పద్ధతి కాదు. మన యొక్క స్వతంత్రతను మన యొక్క అహాన్ని మన యొక్క వ్యక్తిత్వాన్ని మన యొక్క గుర్తింపును మన అస్తిత్వాన్ని టోటల్గా మనం కాపాడుకుంటూ మనం ఎదుటి వారిని గౌరవించేటువంటి అవకాశాలకు సంబంధించినటువంటి ప్రవర్తన చేయవలసినటువంటి అవసరము అనేటువంటిది ఉంది. ఇది 4వ అంశం మర్యాద. ఇకపోతే 5వ అంశము హుందాతనం. కాబట్టి మనము ఎక్కడ కూడా మన యొక్క శక్తియుక్తులను బలాలను బలహీనతలను ఎక్కడ కూడా మనము సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లకు మనము లోను కాకుండా స్వతంత్రంగా చాలా నిఠారుగా చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేటువంటి దాన్నే మనము హుందాతనము అని చెబుతూ ఉంటాం. కాబట్టి ఎవరికి తక్కువ కాదన్నటువంటి పరిజ్ఞానం ఉండడం అనేటువంటిది ఇక 6వ అంశం. కాబట్టి ఈ రకమైనటువంటి నిజాలను మనము స్వతసిద్ధంగా మనము నమ్ముతుంటాం. ఇది కేవలము కొంతమందికే పరిమితమైనటువంటి అంశాలు కాదని మీరు గుర్తించాలి. ఎక్కడైనా కూడా ఇది కొంతమందికి ఇక్కడ దేశం వారికి అక్కడ దేశం అనేటువంటిది కాదు. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్, ఇది యూనివర్సల్ ట్రూత్, ఇది యూనివర్సల్ గా అప్లికబుల్ అయ్యేటువంటి ప్రిన్సిపుల్. కాబట్టి చాలా ముఖ్యంగా మనము వ్యవహరించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా ప్రజలందరూ సమానులే, మనతో ఉన్నటువంటి వారే, మనం ఎంతనో వారు కూడా అంతే, వారెంతనో మనం కూడా అంతే. ఏ రకంగా ఒక్క మెట్టు తక్కువ కాదు ఎక్కువ కూడా కాదు. కాబట్టి మనం అనవసరమైనటువంటి ఇన్ఫీరియారిటీకి లేదా సుపీరియారిటీ కాంప్లెక్స్లకు లోను కాకుండా ఉండడము అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయం. కాబట్టి వారికి ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల లోపల వారు ప్రాథమిక హక్కులను అనుభవిస్తూ ఉండాలి, మనం కూడా మన యొక్క ప్రాథమిక హక్కులు అనేటువంటివి అనుభవిస్తూ ఉండాలి. ప్రాథమిక హక్కుల లోపల చాలా కీలకమైనటువంటిది జీవించే హక్కు. భారత రాజ్యాంగం 21వ ఆర్టికల్ లోపల ఈ అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి జీవించే హక్కు అంటే ఉన్నతంగా ఉత్తమంగా ఆనందంగా హుందాగా ఆత్మగౌరవంతో జీవించే హక్కనే మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏదో ఒక విధంగా బతకడం అనేటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి జీవించే హక్కు. రెండవది మళ్ళీ స్వాతంత్రం అంటే అది సమాజానికి సంబంధించినటువంటి అంశము. సమాజం మొత్తానికి మనం జీవిస్తున్నటువంటి సమాజం మొత్తానికి కూడా స్వాతంత్రం అనేటువంటిది ఉండాలి. వ్యక్తికి ఉండేదాన్ని మనం స్వేచ్ఛ అంటాము. వ్యక్తి చెలాయించేటువంటిది స్వేచ్ఛ అయితే సమాజం చెలాయించేది, సమాజం మొత్తంగా ఉండేటువంటిది స్వాతంత్రంగా మనం భావించాలి. కాబట్టి 3వ అంశం స్వేచ్ఛ. ఇక 4వ అంశం సంతోషం లేదా ఆనందం అనేటువంటిది. ఆనందం అనేటువంటిది మనము జీవితం యొక్క ప్రాథమికమైనటువంటి లక్ష్యము, అంతిమమైనటువంటి లక్ష్యం కూడా అదే అని మనం గుర్తించాలి. ఆనందము, సుఖము, తర్వాత ప్రశాంతత ఇవన్నీ కూడా ఒకదానికి మనం ఒక పర్యాయ పదాలుగా మనం చెప్పవచ్చు. కనుక మనిషి యొక్క జీవిత ధ్యేయం ఏమిటి అని ప్రశ్నిస్తే
ఆనందమే, సుఖమే, సుఖ లాలసనే, సుఖ పిపాసనే, స్వేచ్ఛా పిపాసనే, సౌకర్యవంతంగా జీవించడమే అని మనం గట్టిగా చెప్పడం అనేటువంటిది అవసరం. కాబట్టి మనకు వీలైనంత ఎక్కువగా ఈ సమాజానికి, ఈ మనుషులకు మనము సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సేవ అంటే ఇక్కడ మీరు కావాలని చేసేటువంటిది, వారు డిమాండ్ చేస్తే వచ్చేటువంటిది కాదు. ఎవరిని వారు ఉద్ధరించుకోవడం అనేటువంటిది మొట్టమొదటి సేవ. ఎవరిని ఎవరు ఇంకొకరు మార్చలేరు. ఎవరిని వారే మనము సొంతంగా బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక 7వ అంశం అనేటువంటిది సేవ. ఇక 8వ అంశము జీవన నాణ్యత. జీవితం లోపల మీరు ఎంత బాగా, ఎంత జీవన ప్రమాణాలతో, జీవన స్థాయిలతో బతుకుతున్నారనేటువంటిది, ఎంత ఆనందంతో మీరు బతుకుతున్నారనేటువంటిది, ఎంత ఔన్నత్యంతో మీరు బతుకుతున్నారనేటువంటి విషయాలను సంబంధించినటువంటి విషయం. ఇక చివరిది నిగూఢమైనటువంటి శక్తి. మీ లోపల, ప్రతి మనిషి లోపల నిగూఢంగా అనేకమైనటువంటి శక్తియుక్తులు, నైపుణ్యాలు అనేటువంటివి ఉండే మాట నిజమైనటువంటివి. కనుక వాటిని మనం గుర్తించి వాటిని మనం బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అది మన వ్యక్తిగతంగా, కుటుంబానికి, తర్వాత సమాజానికి, శాస్త్ర విజ్ఞానానికి ఉపయోగపడేలా మనం అన్వయించడం లోపల అసలైనటువంటి కిటుకు అనేటువంటిది ఉంది. కాబట్టి నేను ఇంతకుముందు కూడా చెప్పినటువంటి మాటల లోపల వేలాది, లక్షలాది, కోట్లాది మంది ఈ ప్రపంచం మీద పుట్టి గతించారు. అయితే మనం ఎంతమంది పేర్లను మనం గుర్తుంచుకుంటున్నాము అనేటువంటిది వారు అప్పటి ఆ సమాజాన్ని, తర్వాత వారు అప్పుడు కనిపెట్టినటువంటి వస్తువుల ఆధారంగా, వారు చేసినటువంటి విలువైనటువంటి పనుల ఆధారంగా మనము లెక్కగట్టేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి గుప్పెడు మంది మాత్రమే ఈ ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసినటువంటి వ్యక్తుల లోపల ఉన్నారనేటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. కాబట్టి నిగూఢ శక్తి అంటే మనం ఇంకా అండదశలోనే ఉన్నామని, మనకి ఇంకా అభివృద్ధి సాధించేటువంటి అవకాశము, శక్తి ఉన్నాయని, మరింత ప్రతిభ కనబరచవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది అని తెలుసుకోవడమే నిగూఢమైనటువంటి శక్తి లోపల ఉన్నటువంటి అంశము. కాబట్టి నిగూఢ శక్తితో చేసేటువంటి అభివృద్ధి నిజమైనటువంటి అభివృద్ధి అని మనము గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. నిగూఢ శక్తుల్ని మరి వెలికి తీసుకు రావడానికి ప్రతిభను అనేటువంటిది మనం పెంచుకోవాలి. దానికి ఓర్పు, పోషణ, ప్రోత్సాహం అనేవి చాలా ముఖ్యం. సిద్ధాంతాలు అనేవి అభ్యాసాలు కావు. అభ్యాసం అంటే ఒక క్రియ మాత్రమే, ప్రాక్టీస్ మాత్రమే. అది ఒక చర్య అని మనం గుర్తించాలి. కాబట్టి అభ్యాసాలు అనేవి ఆయా పరిస్థితులకు ప్రత్యేకమైనవిగా ఉంటాయి. కానీ సిద్ధాంతాలు అట్లా కావు. అవి అన్ని పరిస్థితుల్లో అందరు వ్యక్తులకు, సంస్థలకు వర్తిస్తాయి. ఈ సత్యాలను అంతర్గతం చేసుకొని వాటిని అలవాట్లుగా మార్చుకుంటే ఏ పరిస్థితినైనా మనము జయించేటువంటి శక్తి అనేటువంటిది సమకూరుతుంది. ఏ పరిస్థితికి తగ్గటువంటి చర్యలను ఆ పరిస్థితుల్లో చేపట్టగలగడమే సమర్థత అంటే. వర్టీనెస్ అంటే ఎంత చక్కగా చెప్పాడో మీరు చూడండి. కాబట్టి సిద్ధాంతాలు అనేటువంటివి విలువలు కావు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి సిద్ధాంతాలు మన గమ్యం వంటివి, విలువలు ఆ గమ్యం చేరడానికి పనికి వచ్చేటువంటి మ్యాప్ల వంటివి. మనం సరి అయినటువంటి సిద్ధాంతాలకు విలువను ఇస్తే మనకి సత్యం అనేటువంటిది అర్థమయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. వాస్తవికతను గురించినటువంటి జ్ఞానం అనేటువంటిది కలిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మొత్తం జీవితం మీద క్రమానుగతమైనటువంటి పెరుగుదల అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. మీరు దేన్నైనా తీసుకోండి, మీరు ఎప్పుడైనా కూడా క్రమంగా, మెల్లమెల్లగా, చాలా పద్ధతి ప్రకారం, ఒక సిస్టమేటిక్ ఆర్డర్ లోపల మనము పెరుగుతూ ఉంటాము. దాన్నే మనము క్రమానుగతమైనటువంటి అభివృద్ధి అని అంటాము. కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పెరుగుదల అనేటువంటిది ఒక్క రోజులో సాధ్యమయ్యేటువంటిది కాదు. వికాసం అనేటువంటిది ఒక్క రోజులో సాధ్యమయ్యేటువంటిది కాదు. దానికి ఒక పద్ధతి అనేటువంటిది ఉన్నది. కనుక ఆ పద్ధతిని అనుసరించి మనము ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ డెవలప్మెంట్కు, ఆ వికాసానికి మనము తగినంత సమయం కూడా ఇవ్వవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. కాబట్టి మిత్రులారా, మనము ప్రతి స్టెప్ లోపల మనము ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాలను మనం గుర్తించాలి. కాబట్టి ఏ ఒక్క దశని వదలడానికి వీలు లేదు. మనం ప్రతి దశను, ప్రతి మెట్టును మెల్లమెల్లగా ఎక్కుతూనూ వెళ్ళాలి. మీరు జంప్ చేస్తానంటే అది కుదరదు. ఎప్పుడైతే మీరు జంప్ చేయడానికి అలవాటు పడతారో మీకు ఏమవుతుందంటే ఆ ప్రాథమికమైనటువంటి విషయ జ్ఞానం అనేటువంటిది లోపించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఏ దశను వదలడానికి వీల్లేదు. జీవితంలోని దశల వలనే అభివృద్ధిలో కూడా అనేకమైనటువంటి దశలు అనేటువంటివి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము గుర్తించడం అనేటువంటిది చాలా అవసరమైనటువంటి అంశం.
కాబట్టి ఈ రకమైనటువంటి క్రమ సిద్ధాంతం మనకు చెప్పేటువంటిది ఏమిటి అంటే మనము అన్నింటినీ క్రమంగా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాలనే చెబుతుంది. కనుక మనం ఈ విషయాలన్నింటినీ అంగీకరిస్తాం. క్రమ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుందని, అది భౌతికమైనటువంటి విషయాల్లో ఉంటుందని మనం నమ్ముతాం. కానీ మానవ ఉద్వేగాల విషయాలలో, సంబంధాల విషయాలలో, శీలాన్ని మెరుగుపరచుకోవడం అంటే క్యారెక్టర్ను మెరుగుపరచుకోవడంలో విషయం లోపల ఈ క్రమ సిద్ధాంతం అమలవుతుందనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కాస్త మనకు కష్టంగా అనిపించేటువంటి మాట నిజమే. కాబట్టి మన యొక్క క్యారెక్టర్ అనేటువంటిది ఒక్క రోజులో ఏర్పడేటువంటిది కాదు, అది క్రమానుగతమైనటువంటి నాలెడ్జ్ యొక్క ఫలితమే, క్రమానుగతమైనటువంటి ప్రవర్తన యొక్క ఫలితమే అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవడం ముఖ్యం. అలాగే పర్యవసానంగా మనం కొన్ని దశల్ని దాటవేసి అడ్డదారుల లోపల ఫలితాలను సాధించాలని కూడా చూసేటువంటి మాట నిజమైనటువంటిది. అందువల్ల కొంత సమయం, కృషి తగ్గుతాయని మనం ఆశిస్తాం. ఇట్లా సహజ సిద్ధమైనటువంటి క్రమానుగతమైనటువంటి అభివృద్ధిని వదిలి అడ్డదోవల వెంట వెళితే, అడ్డదోవలు తొక్కితే ఏమవుతుంది అనేటువంటి విషయం మనకు చాలా వరకు తెలిసినటువంటిదే. కాబట్టి అడ్డదారులలో మనం ప్రయాణం చేయకుండా బారెడు దూరమైన బాటలోనే వెళ్ళాలి అంటాడు రావిపూడి వెంకటాద్రి గారు. కాబట్టి మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ లోపల, మన యొక్క వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి లోపల, సామాజికమైనటువంటి అభివృద్ధి లోపల కూడా చాలా కీలకమైనటువంటిది ఏమిటి అంటే క్రమానుగతంగా మెల్లమెల్లగా మనము లక్ష్యాలను చేరుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మనకు ఏ రకమైనటువంటి షార్ట్ కట్స్ లేవు ఈ ఉద్యమాల లోపల, ఇవన్నీ కూడా మనం గుర్తించాలి. కాబట్టి గాంధీ చెప్పినట్టుగా మంచి లక్ష్యాలతో పాటుగా మంచి సాధనాలు కూడా మన యొక్క లక్ష్యాలకు సాధనాల ద్వారానే వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. మంచి లక్ష్యాలను చెడ్డ దారులతో, చెడ్డ సాధనాలతో మనం వెళితే ఏమవుతుంది అంటే ఖచ్చితంగా అది మనకు, సమాజానికి చెడ్డ ఫలితాలనే ఇవ్వగలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. క్రమానుగతమైనటువంటి అభివృద్ధిని భగ్నం చేయడం అనేటువంటిది అసంభవం. క్రమబద్ధంగా వచ్చేటువంటి వికాసాన్ని ఎవ్వరూ ఆపలేరు, దాన్ని బద్దలు చేయడం అనేటువంటిది సాధ్యం కూడా కాదు, అది ప్రకృతి విరుద్ధం కూడా. అడ్డద్రోవల ప్రయాణం ఆశాభంగానికి దారితీస్తుంది. కనుక మనం తప్పకుండా పద్ధతి ప్రకారమే మన ప్రచారాలు, మన వ్యవహారాలు, మన ప్రవర్తనలు, మన జీవితం అనేటువంటిది ఉండవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. మన విద్యార్థులలో తొలి అడుగు మన అజ్ఞానాన్ని అంగీకరించడం ద్వారా. మనం ఏం చేస్తాము అంటే అజ్ఞానాన్ని అంగీకరిస్తేనే నువ్వు విజ్ఞానం వైపుగా ప్రయాణం చేస్తాము. కాబట్టి చాలా మంది మతస్థులు లేదా తమ యొక్క భావాలను ఫిక్స్డ్ మైండ్ సెట్ లో ఉండేటువంటి వాళ్ళు ఏం చెప్తారు అంటే వేరే వాళ్ళు చెప్పేటువంటి మాటలను వినరు. ఎందుకు అంటే వారి లోపల వారి అజ్ఞానము ఈ విజ్ఞానాన్ని బ్లాక్ చేస్తూ ఉంటుంది, అది అడ్డు తగులుతూ ఉంటుంది, అది లోపలికి రానివ్వకుండా అది అడ్డుపడడం వల్ల వారు కొత్త విజ్ఞానాన్ని నేర్చుకోరు. కనీసం మనం చెప్పేటువంటి మంచి మాటలను కూడా వినేటువంటి అవకాశం వాళ్ళు కోల్పోతారు. వాళ్ళు ముందే చెప్పేటువంటి మాట ఏమిటి అంటే అంతా మాకు తెలుసు అనేటువంటి ఆలోచన చేస్తారు. కనుక ఇది చాలా ప్రమాదం. అంతా తెలిసినటువంటి వారు ఎవరు ఉండరు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. మనం ఆ విషయాన్ని గుర్తించకపోతే మనం చాలా తప్పులో కాలేసినట్టే అవుతుంది. కాబట్టి మనము నిత్య విద్యార్థులము, లెర్నింగ్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి నేర్చుకోవడం ఆగిపోవడం అనేటువంటిది ఉండదు. ఒకవేళ నేర్చుకోవడం ఆగిపోయింది అంటే ఆ మనిషి అనేటువంటి వాడు మృతుడితో సమానం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించవలసి ఉంటుంది. కనుక మిత్రులారా, కాబట్టి నేర్చుకోవడం ఎప్పుడూ ఆపొద్దు. మీరు నేర్చుకునేటువంటి సాధనాలు మారినా కూడా మీరు నేర్చుకునేటువంటి ప్రక్రియ, నేర్చుకునేటువంటి విషయము అనేటువంటిది చాలా కొత్తగా ఉండేటువంటి అవకాశాలు ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడూ మన జ్ఞానాన్నే ప్రదర్శిస్తుంటే మన అజ్ఞానాన్ని ఎట్లా గుర్తుపెట్టుకొని అభివృద్ధి చేసుకోగలం అంటాడు థోరో. చాలా చూడండి, మనము రెండు రకాలైనటువంటి పనులు చేస్తూ ఉండాలి. మనము అజ్ఞానులం అనేటువంటి విషయాన్ని, ఇంచుమించుగా ఇదే రకమైనటువంటి విషయాన్ని సోక్రటీస్ కూడా చెప్పినటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి మనం తెలియదు, మాకు తెలియదు, నేర్చుకుంటాం అనేటువంటి పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ను మనం కలిగి ఉండడం అనేటువంటిది అవసరము. కాబట్టి ఎప్పుడూ మన యొక్క విజ్ఞానాన్ని, మన యొక్క శక్తియుక్తులను
పరీక్ష చేసుకుంటూనే ఉంటే, మనము వాటిని ప్రదర్శిస్తూనే ఉంటే నీకు ఆ శక్తులను పెంచుకునేటువంటి అవకాశము, సమయము అనేటువంటిది దక్కదు అనేటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ రకమైనటువంటి ఉద్వేగాలను మన యొక్క అదుపు లోపల ఉంచుకొని మన వివేకాన్ని, విచక్షణను, తర్వాత హేతుత్వాన్ని మనము ప్రదర్శించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. అలా ప్రదర్శించినప్పుడే నీవు కొత్త విషయాలను నేర్చుకోగలవు. లేకపోతే ఏం జరుగుతుంది అంటే, నేర్చుకోకుండా మనము అంతా నాకే తెలుసు అనేటువంటి విషయాన్ని మనం ప్రదర్శిస్తాము. దానివల్ల అసలు నేర్చుకోవడం అనేటువంటిదే ఉండదు, అది మీకు జరగదు. కాబట్టి నేర్చుకోలేని వాడు, నేర్చుకోగలిగేటువంటి మనస్తత్వాన్ని కోల్పోయినటువంటి వాడు మృతునితో సమానమని మనం గుర్తించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. తమకి ఉద్వేగాలను అదుపు చేసుకోలేని సమస్య ఉందని చాలా మంది అంగీకరించరు. కాబట్టి ఒకరు చెబుతుంటే వినేటువంటి తత్వం లేనటువంటి వ్యక్తులు ఏ రకంగా విజ్ఞానవంతులవుతారు? తమ యొక్క అజ్ఞానాన్ని వదిలిపెట్టలేనటువంటి వారు విజ్ఞానవంతులు అయ్యేటువంటి ఛాన్సు ఉండదు. ఒకే ఊరలో రెండు కత్తులు ఎలాగైతే ఇమడవో, అజ్ఞానము విజ్ఞానము అనేటువంటిది ఒకచోట ఉండేటువంటి అవకాశము లేదు. ఎలాగైతే చీకటి వెలుతురు ఒకే దగ్గర ఉండదో, అదే రకంగా అజ్ఞానము విజ్ఞానము అనేటువంటిది ఒకే దగ్గర ఉండేటువంటి అవకాశము అనేటువంటిది లేదు. అజ్ఞానం ఉన్న చోట విజ్ఞానము ఉండదు, విజ్ఞానం ఉన్న చోట అజ్ఞానం అనేటువంటిది ఉండేటువంటి అవసరము, అవకాశము కూడా ఉండదు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఇందుకు చాలా రకాలైనటువంటి మానసికమైనటువంటి స్ట్రెంగ్త్, బలము కావలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. ఆ మానసిక బలమే మనల్ని కాపాడేటువంటి అంశము, మనం నేర్చుకోవడానికి ఉపయోగపడే కీలకమైనటువంటి అంశము. కాబట్టి మన లోపల మన అసలు స్వరూపము అనేటువంటిది మనకు తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి మనము ఏ రకంగానైతే దాన్ని పూర్తిగా ఫుల్ఫిల్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనం స్వతంత్రమైనటువంటి వ్యక్తులుగా మనము జీవించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా మంది మిత్రులు అడిగేటువంటి అంశం ఏమిటి అంటే, లౌక్యం ఉండొచ్చా అని. లౌక్యం అనేటువంటిది చాకచక్యాలతో చేసేటువంటి వ్యవహారాలలో విశ్వాసపూరితమైనటువంటి వాతావరణము ఉండది అని మనం గుర్తించాలి మిత్రులారా. లౌక్యము చాకచక్యాలతో చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా ఏదో ఒక రోజున బట్టబయలు కాక తప్పదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. కనుక విశ్వాసపూరితమైనటువంటి వాతావరణం నెలకొనాలి అని అంటే ఖచ్చితంగా మనము ఎలాగైతే ఉన్నామో జెన్యూన్గా, మనం స్వచ్ఛంగా, మన మనసుకు ఏ రకమైనటువంటి పొరలు లేకుండా, మన కళ్ళకు ఏ రకమైనటువంటి అద్దాలు లేకుండా మనము ఈ ప్రపంచాన్ని జరుగుతున్నటువంటి సంఘటనలను మనము గమనించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ఈ రకమైనటువంటి పద్ధతులు అనేటువంటివి విఫలమైనప్పుడు మళ్ళీ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకునేటువంటి మార్కెట్లో అనేకమైనటువంటి మార్గాలు మనకు కనిపిస్తాయి. కాబట్టి ఏదో రకంగా మనుషులను తాత్కాలికంగా లోపరుచుకోవడానికి వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి వ్యక్తిత్వం అనేటువంటిది, వ్యక్తిత్వ వికాసానికి ఎప్పుడైనా కూడా చాలా కీలకమైనటువంటిది ఏమిటి అంటే నిష్పాక్షికత, నిబద్ధత, నిజాయితీ, నైతికత, ఇవి చాలా కీలకమైనటువంటివి. కాబట్టి ఆ బేస్ మీద, ఆ ఆధారం మీద వచ్చేటువంటి ఏదైనా వ్యక్తిత్వాన్ని గొప్పగా పరిమళింపజేస్తుంది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అయితే వీరెప్పుడూ కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి సిద్ధాంతాలను ఆచరిస్తూ ఉంటారు. ఎవరు? నైతికత మీద వచ్చేటువంటి వ్యక్తులందరూ కూడా, వ్యక్తిత్వాన్ని పెంచుకునేటువంటి వ్యక్తులంతా కూడా తప్పనిసరిగా మంచి ప్రకృతి సిద్ధమైనటువంటి స్వతసిద్ధమైనటువంటి అంశాలను వారు నమ్ముతారు. ఆ రకంగానే వారి స్వభావం కూడా ఉంటుంది. అట్లా ఆచరిస్తే ఉత్తమమైనటువంటి విశ్వసనీయమైనటువంటి వాతావరణం అనేటువంటిది నెలకొనేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మానవ వ్యవహారాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటి విషయాలుగా భావించవద్దు. మనం ఏం చేయాలి అంటే పూర్తిగా వాటిని మనం నిజాయితీగా, చాలా ధైర్యంగా, తర్వాత నిజాయితీతోటి, నిష్పాక్షతతోటి ఉండగలిగితే ఖచ్చితంగా మనము అన్ని విషయాలను ఈ రోజు కాకపోతే రేపైనా సాధించగలుగుతాము. ఇది చాలా కీలకమైనటువంటిది. మానసిక పరిణతి విషయంలో తక్కువ స్థాయిలో ఉండి ఎక్కువ స్థాయిలో వ్యవహరించాలని కోరుకోవడం అనేటువంటిది చాలా పద్ధతి లేని ఒక అంశం. కాబట్టి మన యొక్క
మానసిక పరిణతి అనేటువంటిది ఏ స్థాయిలో పెరిగితే మనం ఆ స్థాయి లోపల ఉత్తమంగా ఉన్నతంగా ప్రవర్తించేటువంటి వీలు ఉంటుంది. ఇక్కడ రావిపూడి వెంకటాద్రి గారి కోట్ను మనము గుర్తు చేసుకుంటే, మీరు మనుషుల లోపల భావ వికాసం అనేటువంటిది తీసుకురావాలి అని చెబుతారు. భావ విప్లవం అనేటువంటిది తీసుకురావాలని వారు చెబుతారు. భావ వికాసము, భావ విప్లవము అంటే పాత భావాల లోపల పూర్తిగా తోసివేసి కొత్త భావాలను ఏర్పాటు చేసుకోవడమే అని మనము గుర్తించవలసినటువంటి అవసరము ఉంటుంది. వెంకటాద్రి గారు అందుకే మనుషులను మనుషులుగా చేయవలసినటువంటి అవసరము ఉంది అనేటువంటి విషయాన్ని వారు నిరంతరంగా మనకు చెబుతూనే ఉంటారు. కాబట్టి వ్యక్తులు తమకు తాముగా హేతువంతులు అవుతే వారు జీవితాంతం హేతువంతులుగా కొనసాగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఎవరి బలవంతం మీదనో, ఎవరి యొక్క భయం వల్లనో, ఎవరో చెబుతున్నారని ఆ రకమైనటువంటి ఆలోచనలతో వచ్చినటువంటి మిత్రులందరూ కూడా మళ్ళీ సొంత గూట్లకు వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక హేతువాదులను మనం తయారు చేయాల్సినటువంటి సమయం లోపల ఎవ్వరికి వారుగా హేతువంతులుగా మారవలసినటువంటి అవసరము, ఎవ్వరికి వారుగా హేతువంతులుగా వారు ప్రకటించుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. చాలా మంది తాము హేతువాదులమని, తాము మానవవాదులమని, తాము సైన్స్ను విశ్వసిస్తామని, తాము లౌకికవాదులమని ప్రకటించుకోవడానికి జంకేటువంటి మాట వాస్తవం కాదా? ఎంతో మంది సమాజం లోపల ఉన్నప్పటికీ చాలా కొద్ది మంది మాత్రమే ఆ రకమైనటువంటి భావజాలాలను చెప్పడము, వాటిని తీసుకొని ముందుకు వెళ్ళడము, ఆ రకంగా వారు మేము ఫలానా అని ప్రకటించడం అనేటువంటిది గొప్ప విషయం. అయితే చాలా మంది ఎందుకు ఆ విషయాలను ప్రకటించరు అనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు వాళ్ళు ఆ రకమైనటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులకు జడసి వనికి ఆ రకంగా తమ యొక్క మంచి మంచి భావాలను కూడా వాళ్ళు బయటకు చెప్పడానికి వాళ్ళు బయటకు రారు. కాబట్టి ఒక రకమైనటువంటి భయము, ఒక రకమైనటువంటి అభద్రత వారిని ఆ రకంగా నడిపిస్తాయనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టే తెచ్చిపెట్టుకున్నటువంటి బలం మనలో బలహీనతనే సృష్టిస్తుంది. కాబట్టి మీరు పూర్తిగా మనకున్నటువంటి బలాలను, మనకున్నటువంటి ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయాలి. కనుక తెచ్చిపెట్టుకున్నటువంటి బలం దేని వల్ల వస్తుంది అంటే, తెచ్చిపెట్టుకున్నటువంటి బలం దేనివల్ల వస్తుంది అంటే, 1 పదవి, 2 స్థాయి, 3వది అధికారం, 4వది అర్హత, 5వది ప్రతిష్ట, 6వది గతంలో సాధించినటువంటి విజయాలను చూసుకొని మనం తెచ్చిపెట్టుకునేటువంటి బలాన్ని ప్రదర్శిస్తే ఆ బలము ఎక్కువ కాలము నిలబడదు కూడా. ఇక్కడ నేను సచిన్ టెండూల్కర్ చెప్పినటువంటి మాటను మీకు కోట్ చేస్తాను. సచిన్ టెండూల్కర్ ఏమంటాడు అంటే, నాకు ప్రతిసారి నేను క్రీజ్లోకి వెళ్ళగానే అక్కడ నాకు ఆ ఆట అనేటువంటిది ఈ రోజే కొత్తగా ఆడుతున్నట్టు ఆడేటువంటి పరిస్థితి అనేటువంటిది వస్తుంది. గతంలో నేను ఎన్ని సెంచరీలు చేసినా, ఎన్ని రికార్డులు సృష్టించినా నాకు మళ్ళీ ఒక బంతిని ఫేస్ చేసేటప్పుడు నేను కొత్తగానే ఆ బంతిని ఫేస్ చేస్తాననేటువంటి మాటను ఆయన చెప్పడం జరిగింది. కనుక విషయం ఏమిటి అంటే, మనం తెచ్చిపెట్టుకున్నటువంటి బలాలతో లేదా వెనక వైపున ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అధికారాలు, పదవులతో మనం ప్రవర్తించవలసినటువంటి అవసరం అనేటువంటిది లేదు. అవి తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి. మీ యొక్క ఆత్మవిశ్వాసము, మీ నైతిక ప్రవర్తన, మీ హేతుత్వము, మీ ఆలోచన రీతి మాత్రమే మిమ్మల్ని పైకి తీసుకువెళ్తుంది. అది మాత్రమే మిమ్మల్ని ఎప్పటికీ ముందుంచేటువంటి పని అనేటువంటిది చేస్తుంది మిత్రులారా. కాబట్టి తెచ్చిపెట్టుకున్నటువంటి బలాలను చూసుకొని అవి బలాలు కావు, నిజానికి అవి వాపులు మాత్రమే అని గుర్తించినటువంటి వాడు చాలా మేధావి, చాలా విజ్ఞుడు. అట్లాంటి మేధావితనము, అట్లాంటి విజ్ఞత అనేటువంటిది మనం ప్రదర్శించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. మరి అట్లాంటివన్నీ పోయినప్పుడు ఆ బలం కూడా పోతుంది. కాబట్టి వాపు తగ్గిపోతుంది. కనుక వాపు తగ్గిపోయినప్పుడు మళ్ళీ మనిషి మామూలు స్థితికి వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కనుక మిత్రులారా, మనం 2 అంశాల లోపల కీలకంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. 1 నేర్చుకునేటువంటి ప్రక్రియ. మనం పూర్తిగా ఒక విషయాన్ని సమగ్రంగా నేర్చుకునేటువంటి ప్రక్రియ ఒకటైతే, ఆ నేర్చుకున్నటువంటి విషయాన్ని చాలా చక్కగా ఎఫెక్టివ్గా మనం ఎదుటివారికి భావ ప్రసారం చేయవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. కమ్యూనికేట్ చేయగలిగినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీరు కేవలం నేర్చుకున్నంత మాత్రాన, మీరు కేవలం చదివినంత మాత్రాన, మీరు కేవలం మీ ఒక్కరే దాని నుండి ఫలితాన్ని, ప్రయోజనాన్ని పొందినంత మాత్రాన అది పూర్తయినట్టు కాదు. అది అసంపూర్ణమైనటువంటి విజయమే.
మీరు సాధించినటువంటి విజయాలు తోటి వారు కూడా సాధించగలిగినప్పుడు అది చాలా పరిపూర్ణమైనటువంటి విజయంగా మనం చెప్పవచ్చు. మిత్రులారా, విజయం అంటే వ్యక్తిగతమైనటువంటి విజయం కాదు, అది ఒక అందరం సహజీవనంగా అందరం కలిసి సాధించేటువంటి విజయమే అసలైనటువంటి విజయము. ఈ విషయాలను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. కనుక మనం విజయం అంటే ఏమిటి, మనం ఏ రకంగా ఈ రకమైనటువంటి లక్షణాలను మనము పెంచుకుంటూ ఉంటాము అనేటువంటి విషయాలను మనం తెలుసుకోవడము చాలా కీలకమైనటువంటిది. కాబట్టి మానవ సంబంధాలు అనేటువంటివి చాలా కీలకమైనటువంటి విషయాన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరము ఉన్నది. కాబట్టి వ్యక్తులుగా మీరు పనిచేయండి, వ్యక్తులుగా నేర్చుకోండి, కానీ శక్తులుగా మారి మనం ప్రపంచానికి ఉపయోగపడవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి కల్లోలమైనటువంటి సంక్షోభమైనటువంటి పరిస్థితుల లోపల మనందరం కలిసికట్టుగా మనము ఈ సమస్యలను పరిష్కరించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. అందుకోసం దానిని సాధించడం కోసం మనం ఏమి చేయాలి అంటే హేతువాద మానవవాద ఆలోచన దృక్పథాన్ని మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు అనేటువంటి, ఎలా అనేటువంటి ఈ రకమైనటువంటి 6 ప్రశ్నల ఆధారం చేసుకొని మన యొక్క జీవితాన్ని మనం పునర్నిర్మించుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఎంతగానో ఉంది. అవి చేసినప్పుడు మాత్రమే మనము సాధించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదే సరైనటువంటి నిజమైనటువంటి విజయము, సంపూర్ణమైనటువంటి విజయము. కాబట్టి ఇది ఈ రోజున అంశము. రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. కాబట్టి చూస్తూనే ఉండండి ది హ్యూమనిస్ట్ వే యూట్యూబ్ ఛానల్. మీరు దాదాపుగా 100 వీడియోలను ఈ ఛానల్ లోపల మీరు చూడవచ్చు. మీరు చూడండి, ఇతరులకు దాన్ని షేర్ చేయండి, వారితో మీ భావాలను పంచుకోండి. తప్పకుండా మీరు మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడం లోపల మాకు ఇస్తున్నటువంటి భాగస్వామ్యానికి, మీరు చేస్తున్నటువంటి కృషికి నేను అందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.